అన్నదాత సుఖీభవ కార్యక్రమం సందర్భంగా పల్నాడు జిల్లాలో పర్యటించిన ముఖ్యమంత్రి చంద్రబాబు లింగంగుంట్లలో ప్రకృతి వ్యవసాయం చేస్తున్న రైతు గుడిపల్లి నాగభూషణానికి చెందిన పొలాన్ని సందర్శించారు. ప్రకృతి వ్యవసాయం ద్వారా తనకు కలిగిన లబ్ధిని, ప్రయోజనాలను నాగభూషణం ముఖ్యమంత్రికి వివరించారు. నాగభూషణం లాంటి రైతులే ప్రకృతి వ్యవసాయానికి ఆదర్శంగా నిలుస్తారని సీఎం చంద్రబాబు అన్నారు. అన్నదాత సుఖీభవ కార్యక్రమం సందర్భంగా పల్నాడు జిల్లాలో పర్యటించిన ముఖ్యమంత్రి చంద్రబాబు లింగంగుంట్లలో ప్రకృతి వ్యవసాయం చేస్తున్న రైతు గుడిపల్లి నాగభూషణానికి చెందిన పొలాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా రైతు నాగభూషణం తాను చేపడుతున్న ప్రకృతి వ్యవసాయ విధానాన్ని సీఎం చంద్రబాబుకు వివరించారు. గత 4 ఏళ్లుగా ప్రకృతి వ్యవసాయం చేస్తున్నామని నాగభూషణం తెలిపారు. ప్రకృతి వ్యవసాయం వల్ల పెట్టుబడి వ్యయం తగ్గడంతో పాటు భూసారం, దిగుబడులు పెరిగి వ్యవసాయం లాభదాయకంగా మారిందని సీఎంకు వివరించారు. రాష్ట్రంలో ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తున్నామని, రసాయనాల వల్ల కలిగే నష్టాలపై రైతుల్లో అవగాహన కల్పిస్తున్నామని సీఎం చెప్పారు. ప్రకృతి వ్యవసాయం ద్వారా తనకు కలిగిన లబ్ధిని, ప్రయోజనాలను నాగభూషణం ముఖ్యమంత్రికి వివరించారు. నాగభూషణం లాంటి రైతులే ప్రకృతి వ్యవసాయానికి ఆదర్శంగా నిలుస్తారని సీఎం చంద్రబాబు అన్నారు. ఇదే సమయంలో నాగభూషణానికి చెందిన గానుగను కూడా ముఖ్యమంత్రి పరిశీలించారు. వేరుశనగ, నువ్వులు, కొబ్బరి తదితర నూనె గింజలను సహజ పద్ధతిలో గానుగ ద్వారా నూనె ఉత్పత్తి చేస్తున్నట్లు నాగభూషణం వివరించారు. గానుగ ఏర్పాటు అదనపు ఆదాయ వనరుగా మారిందని, ఇటువంటి సాంప్రదాయ ఆధారిత పరిశ్రమలు గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేస్తాయని సీఎం అభిప్రాయపడ్డారు. తాము ఉత్పత్తి చేస్తున్న కోల్డ్ ప్రెస్డ్ వేరుశనగ నూనెను అనేక మందికి సరఫరా చేస్తున్నామని, మీరు కూడా వినియోగించాలని ముఖ్యమంత్రిని నాగభూషణం కోరారు. ఇంట్లో ఏదైనా వస్తువులు కొనుగోలు చేయాలంటే తన సతీమణి భువనేశ్వరిని అడగాలంటూ అక్కడి నుంచే ఆమెకు ఫోన్ చేసి మాట్లాడి 1 లీటర్ వేరుశనగ నూనెను సీఎం చంద్రబాబు కొనుగోలు చేశారు. అనంతరం ముఖ్యమంత్రి గో ఆధారిత ప్రకృతి వ్యవసాయ వనరుల కేంద్రాన్ని సందర్శించారు. జీవామృతం, ఘనజీవామృతం, వేపాస్త్రం వంటి సహజ వ్యవసాయ ఉత్పాదనలను స్థానికంగా లభించే వనరులతో తయారు చేసి రైతులకు అందజేస్తున్న విధానాన్ని సీఎం చంద్రబాబు పరిశీలించారు. ప్రకృతి వ్యవసాయం చేసేందుకు రైతులకు శిక్షణ, ప్రదర్శనలు, సాంకేతిక సహాయాన్ని కూడా ఈ కేంద్రం అందిస్తోందని నాగభూషణం చెప్పారు. ఆ తర్వాత బొప్పాయి తోటను పరిశీలించి రైతు అందించిన బొప్పాయి పండును సీఎం తిన్నారు. బొప్పాయితో పాటు ఇతర పంటలను సాగుతో జీవ వైవిధ్యం పెరగడంతో పాటు భూసారం, తేమ నిల్వ సామర్థ్యం మెరుగుపడుతోందని రైతు వివరించారు. చీడపీడల నివారణకు కూడా ఇది దోహదపడుతుందని నాగభూషణం సీఎం చంద్రబాబుకు వివరించారు. ఇంద్రకీలాద్రిపై వేంచేసి ఉన్న శ్రీ కనకదుర్గమ్మ వారిని యోగా గురు రామ్దేవ్ బాబా దర్శించుకున్నారు. స్వయంభూగా వెలసిన జగన్మాతను దర్శించుకోవటం ఎన్నెన్నో జన్మల పుణ్యఫలమని, ఈ శక్తిపీఠం ఆంధ్రప్రదేశ్లో ఉండటం ఇక్కడి ప్రజల అదృష్టమని రామ్దేవ్ బాబా కొనియాడారు. చంద్రబాబు నాయుడు ఒక విజనరీ లీడర్ అని, ఆయన్ని కలవటం తనకు ఎంతో సంతోషాన్ని ఇచ్చిందని పేర్కొన్నారు. విజయవాడ ఇంద్రకీలాద్రిపై వేంచేసి ఉన్న శ్రీ కనకదుర్గమ్మ వారిని యోగా గురు రామ్దేవ్ బాబా దర్శించుకున్నారు. ఆలయానికి చేరుకున్న ఆయనకు ఆలయ అధికారులు, అర్చకులు మర్యాదలతో ఘనస్వాగతం పలికారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం వేద పండితులు ఆయనకు వేదాశీర్వచనం అందించగా, ఆలయ ఈవో అమ్మవారి తీర్థప్రసాదాలు, శేషవస్త్రాన్ని అందజేశారు. దర్శన అనంతరం రామ్దేవ్ బాబా మాట్లాడుతూ, స్వయంభూగా వెలసిన జగన్మాతను దర్శించుకోవటం ఎన్నెన్నో జన్మల పుణ్యఫలమని, ఈ శక్తిపీఠం ఆంధ్రప్రదేశ్లో ఉండడం ఇక్కడి ప్రజల అదృష్టమని కొనియాడారు. అమ్మవారిని దర్శించుకోవటం తనకు సరికొత్త అనుభూతిని కలిగించిందని, మనమందరం సనాతన ధర్మాన్ని కాపాడాలని పిలుపునిచ్చారు. చంద్రబాబు నాయుడు ఒక విజనరీ లీడర్ అని, ఆయన్ని కలవడం తనకెంతో సంతోషాన్నిచ్చిందని పేర్కొన్నారు. అమరావతిని దేవతల రాజధానిగా అభివర్ణించిన ఆయన సీఎం చంద్రబాబు నాయుడు నేతృత్వంలో ఇక్కడ ఎడ్యుకేషన్, అగ్రికల్చర్ వంటి రంగాలన్నీ ఎంతగానో అభివృద్ధి చెందాయని అభినందించారు. దుర్గమ్మ తల్లి ఆశీస్సులు ప్రజలందరిపై నిరంతరం ఉండాలని తాను ప్రార్థించినట్లు రామ్దేవ్ బాబా ఈ సందర్భంగా వెల్లడించారు. हिस्टोरिकल कनक अम्मा दर्शनम जीवनस्य पुण्यम गौरव अनुभूति करते हैं हम कि ऐसा सांस्कृतिक विरासत, दिस इज अवर हेरिटेज, दिस इज अवर सनातन प्राउड, सो वी आर सनातनी and these type of our heritage, this is our privilege, this is our pride. अपने आप को सनातन कहने में हमें गौरव की अनुभूति होती है. माँ भगवती का आशीर्वाद, सर्वरूपमयी देवी सर्वम देवी मयम जगत अतोहम विश्वरूपाम त्वाम नमामि परमेश्वरी. जो भी चराचर जगत में जो भी दृश्यमान पदार्थ है सब भगवती का स्वरूप है. और यहाँ तो जो भगवती कनकम्मा है, दुर्गा, वो स्वयं प्रकटीभूता है.
तो ऐसे इस सिद्धपीठ पर आकर के, और वैसे तो पूरा ये जो अमरावती है और पूरा आंध्र प्रदेश है, धरा को जो नव आयाम दे रहे हैं हमारे बहुत ही यशस्वी मुख्यमंत्री चंद्रबाबू नायडू गारू, उनके प्रति भी मैं अभिभूत हूँ। ऐसा विजनरी, ऐसा योगी जो प्रॉस्पेरिटी और स्पिरिचुअलिटी को साथ में लेकर के आगे चल रहा है। పారిశుద్ధ్య కార్మికులు నగరానికి నిజమైన సైనికులని, వారు ప్రతిరోజు నగరాన్ని పరిశుభ్రంగా ఉంచేందుకు నిరంతరం శ్రమిస్తున్నారని మున్సిపల్ కమిషనర్ ధ్యానచంద్ర కొనియాడారు. ఆపరేషన్ క్లీన్ స్వీప్ కార్యక్రమాన్ని 4 దశల్లో అమలు చేస్తున్నట్లు ఆయన వివరించారు. విజయవాడ నగరపాలక సంస్థ పరిధిలో ఈ కార్యక్రమం ద్వారా పరిశుభ్రత విషయంలో గణనీయమైన మార్పు కనిపించిందని పేర్కొన్నారు. ఆపరేషన్ క్లీన్ స్వీప్ కార్యక్రమానికి ముగింపు పలికినప్పటికీ దాని వెనుక ఉన్న స్వచ్ఛత ఆలోచనకు ముగింపు లేదని, నగర పరిశుభ్రత కోసం ప్రజలు ఎల్లప్పుడూ పారిశుద్ధ్య కార్మికులకు అండగా నిలవాలని విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర పిలుపునిచ్చారు. విజయవాడ నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో ఈ ఉదయం జేడీ నగర్ ఎలక్ట్రిసిటీ కాలనీలో ఆపరేషన్ క్లీన్ స్వీప్ ముగింపు కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్ ధ్యానచంద్ర మాట్లాడుతూ ఆపరేషన్ క్లీన్ స్వీప్ కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో భాగస్వాములైన ప్రజాప్రతినిధులు, స్వచ్ఛంద సంస్థలు, వివిధ శాఖల అధికారులు, సిబ్బంది, స్థానిక ప్రజలు మరియు పారిశుద్ధ్య కార్మికులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. పారిశుద్ధ్య కార్మికులు నగరానికి నిజమైన సైనికులని, వారు ప్రతిరోజు నగరాన్ని పరిశుభ్రంగా ఉంచేందుకు నిరంతరం శ్రమిస్తున్నారని కొనియాడారు. వారి సేవలకు ప్రజల సహకారం తోడైతేనే నగరం మరింత పరిశుభ్రంగా, ఆరోగ్యవంతంగా మారుతుందని పేర్కొన్నారు. ఇప్పుడు బార్డర్లో ఉన్న ఆర్మీ అయితే ఎప్పుడైనా వార్ ఉంటేనే యాక్టివేట్ అవుద్ది, కానీ మన ఆర్మీ అలా కాదు, ప్రతిరోజు మార్నింగ్ యాక్టివేట్ అవుతారు. కాబట్టి ఈ ఆర్మీతో మనం మార్నింగ్ చేసే కృషిలు ఇంకెవరు ఊహించలేరు, చేయలేరు. అలాంటి యాక్టివిటీస్ చేస్తున్నా కూడా ప్రతి 3వ వారం స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమం లాస్ట్ జనవరి నుంచి 2025 నుంచి చేస్తూ వస్తున్నాము. ఆ 3వ వారం ప్రతి వారం కూడా ఒక్కొక్క రకరకాల థీమ్తో కంప్లీట్ చేసిన ఈ స్వచ్ఛ సర్వేక్షణ్ సంవత్సరం, స్వచ్ఛ సర్వేక్షణ్ మొన్ననే సర్వే జరిగింది. స్వచ్ఛ సర్వేక్షణ్ 2026 సర్వే భాగంగా స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర భాగంగా ఒక 1 మంత్ క్యాంపెయిన్ ఆపరేషన్ క్లీన్ స్వీప్ అనే ఒక కాన్సెప్ట్లో స్టేట్ గవర్నమెంట్ ఇచ్చిన ఆదేశాల మేరకు, గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు, గౌరవ ఎంఏడి మంత్రి గారు, సెక్రటరీ గారు అందరూ ఇన్స్ట్రక్షన్స్ మేరకు ఇనాగ్రేషన్ అనేది సర్కిల్ 2లో మనం చేయడం జరిగింది. విజయవాడలోనే ఎంటైర్ స్టేట్ ఈవెంట్ ఇక్కడ ఇనాగ్రేట్ చేశాము. పేదరికం నుండి ప్రజలను బయటకు తీసుకురావాలనే లక్ష్యంతో చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, మోడీ నాయకత్వంలోని డబుల్ ఇంజన్ కూటమి సర్కార్ ముందుకు వెళుతోందని ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ వెల్లడించారు. గత ప్రభుత్వం సీఎంఆర్ఎఫ్ వ్యవస్థను ఏ విధంగా నిర్వీర్యం చేసిందో ప్రజలంతా చూస్తారని విమర్శించారు. కూటమి ప్రభుత్వం కేవలం వైద్య సహాయమే కాకుండా పేదవారి పిల్లలను విద్యావంతులను చేసి ఉద్యోగ అవకాశాలు అందిస్తుందన్నారు. 14వ డివిజన్ దర్శిపేటలోని రాజరాజేశ్వరి కళ్యాణ మండపం వద్ద 47 మంది లబ్ధిదారులకు 30 లక్షల విలువైన ముఖ్యమంత్రి వైద్య సహాయ నిధి సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో శాసనసభ్యులు గద్దె రామ్మోహన్, బీజేపీ నాయకులు కోలపల్లి గణేష్ మరియు కూటమి నాయకులు పాల్గొని లబ్ధిదారులకు చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా రామ్మోహన్ మాట్లాడుతూ గత 2 సంవత్సరాలుగా నెలలో 2 పర్యాయాలు డీడీలను అందిస్తూ పేద ప్రజలకు అండగా ఉంటున్నామని చెప్పారు. గతంలో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న 5 సంవత్సరాల కాలంలో కేవలం 5 కోట్ల లోపు మాత్రమే సీఎంఆర్ఎఫ్ నిధులిచ్చారని, కానీ చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం కేవలం 2 సంవత్సరాల కాలంలోనే 15 కోట్ల రూపాయలు అందించిందని గణాంకాలతో వివరించారు. ప్రతి పేదవాడి కష్టంలో పాలు పంచుకోవాలనే దృఢ నిశ్చయంతోనే చంద్రబాబు నాయుడు ఈ కార్యక్రమాన్ని చేపట్టారని, గత ప్రభుత్వం ఈ వ్యవస్థను ఏ విధంగా నిర్వీర్యం చేసిందో ప్రజలంతా చూశారని విమర్శించారు. గత ప్రభుత్వం 5 సంవత్సరాల్లో సుమారు 7,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడితే చంద్రబాబు నాయుడు కేవలం 2 సంవత్సరాల్లోనే 5,900 కోట్ల రూపాయలు ఫండ్స్ రిలీజ్ చేశారని రామ్మోహన్ స్పష్టం చేశారు. పేదవారి పట్ల ఎవరికి చిత్తశుద్ధి ఉందో, ఎవరు ఓట్ల కోసం అబద్ధాలు చెప్తున్నారో ప్రజలు ఆలోచించాలని కోరారు. కేవలం వైద్య సహాయమే కాకుండా పేదవారి పిల్లలను విద్యావంతులను చేసి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తేనే ఆ కుటుంబాల ఆర్థిక పరిస్థితి మారుతుందని నమ్మిన చంద్రబాబు నాయుడు అందుకోసం అనేక కంపెనీలను రాష్ట్రానికి ఆహ్వానిస్తున్నారని తెలిపారు. పేదరికం నుండి ప్రజలను బయటకు తీసుకురావాలనే లక్ష్యంతో చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, మోడీ నాయకత్వంలోని డబుల్ ఇంజన్ కూటమి సర్కార్ ముందుకు వెళుతోందన్నారు. ఈరోజు 2 సంవత్సరాల్లో 15 కోట్ల రూపాయలు నారా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారు. ఇంకా 3 సంవత్సరాల సమయం ఉంది.
ఈ కార్యక్రమాలకి ప్రతి పేదవాడి కష్టంలో పాలు పంచుకోవాలనే దృఢ నిశ్చయంతో నారా చంద్రబాబు నాయుడు గారి కార్యక్రమం చేపడటం జరిగింది. దాన్ని జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా నిర్వీర్యం చేశారో కూడా మనందరం చూస్తాం. మీకు తెలుసు, నిజంగా వాళ్ళకి కనుక చెక్కులు వస్తే వాళ్ళు ఎంత హంగామా చేస్తారు. రూపాయి ఇస్తే అది ₹1,00,000 ఇచ్చినట్టుగా కూడా అబద్ధాలు ఆడగలిగిన శక్తివంతులు ఆ పార్టీ నాయకుల్లో ఉన్నారు. ఇవాళ చిత్తశుద్ధితో పేదవారి యొక్క అవసరాల కోసం సీఎంఆర్ ఇవ్వటం కానివ్వండి, మీరు ఆరోగ్యశ్రీ దాని ఎన్టీఆర్ వైద్య సేవ అన్నారు. ఆరోగ్యశ్రీకి ఏదో తూట్లు పొడుస్తున్నారని చెబుతున్నారు. మీరు బడ్జెట్ లెక్కలు గణాంకాల లెక్కలు తీస్తే ఆయన 5 సంవత్సరాల్లో సుమారు 7,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడితే ఈయన నారా చంద్రబాబు నాయుడు కేవలం 2 సంవత్సరాల్లో 5,900 కోట్ల రూపాయలు ఫండ్స్ రిలీజ్ చేశారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత విద్యా రంగానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తూ అంగన్వాడీ కేంద్రాల అభివృద్ధికి ప్రత్యేక చర్యలు చేపడుతోందని ఎంపీ కేశినేని శివనాథ్ తెలిపారు. చిన్నారులకు మెరుగైన విద్య, పోషకాహారం, ఆరోగ్యకరమైన వాతావరణం కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు. పేద మధ్యతరగతి కుటుంబాలకు చెందిన విద్యార్థులు ప్రభుత్వం అందిస్తున్న అవకాశాలు, సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకుని ఉన్నత లక్ష్యాలను సాధించాలని ఆయన సూచించారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గ పరిధిలోని పలు అంగన్వాడీ కేంద్రాలను ఎంపీ కేశినేని శివనాథ్ సందర్శించి అక్కడి పరిస్థితులను పరిశీలించారు. చిన్నారులకు అందిస్తున్న విద్య, పోషకాహారం, మౌలిక సదుపాయాలపై ఆరా తీశారు. అంగన్వాడీ కార్యకర్తలతో మాట్లాడి కేంద్రాల్లో ఉన్న అవసరాలు, సమస్యలను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎంపీ కేశినేని శివనాథ్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం విద్యాభివృద్ధిని ప్రధాన లక్ష్యంగా తీసుకుని ముందుకు సాగుతోందని చెప్పారు. చిన్నారుల సమగ్ర వికాసానికి అంగన్వాడీ కేంద్రాలు కీలకమని, వాటి బలోపేతానికి అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ప్రతి విద్యార్థి ప్రభుత్వ సహకారాన్ని ఉపయోగించుకొని భవిష్యత్తులో ఉన్నత స్థాయికి చేరుకోవాలని ఆకాంక్షించారు. ప్రతి వ్యక్తి కూడా అంగన్వాడీ తమ పరిధిలోని ఒక అంగన్వాడీ స్కూల్కి వెళ్ళి స్వచ్ఛ భారత్, స్వచ్ఛ ఆంధ్ర కింద ఏ విధంగా టాయిలెట్స్ ఉన్నాయి, కిచెన్స్ ఏ విధంగా ఉన్నాయి, పిల్లలకి ఆ పౌష్టిక ఆహారం అందుతుందా లేదా, వీటన్నిటికీ తోడు ఈ అంగన్వాడీ సెంటర్లకి ఏమేమి సమస్యలు ఉన్నాయో రాసుకుని వాటిని పరిష్కరించే విధంగా ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన పిలుపు మేరకు మేము అందరం కూడా ఇక్కడికి వచ్చాం. సుమారు 64 మంది పిల్లలు ఉన్న ఈ ప్రాంతంలో నిజంగా చాలా చక్కటిగా భోజన వసతులు అయితే చాలా చక్కగా ఉన్నాయి. పిల్లలందరూ కూడా ప్రతిరోజు ఎట్లా ఉంటుందని వాడిని అడిగితే చక్కగా వాళ్ళు బాగుంటుందని అన్నారు. వాళ్ళ చక్కగా కొంతమంది అయితే 2nd క్లాస్ 3rd క్లాస్ పిల్లలు వేమన గారి పద్యాలన్నీ కూడా చక్కగా చెప్పడం జరిగింది. మనం చూస్తున్నాం ఇవాళ ప్రభుత్వ పాఠశాలలు గౌరవ నారా లోకేష్ గారి ఆధ్వర్యంలో ప్రభుత్వ పాఠశాలలో ప్రవేశానికే కష్టమైపోతున్నాయి. చూస్తే ఎక్కడా కూడా ఇదివరకు ప్రైవేటు పాఠశాలలో సీట్లు దొరకాలంటే కష్టంగా ఉండేది. అటువంటిది నారా లోకేష్ గారు వచ్చిన కాంచి అందరూ కూడా ఇవాళ విద్య మీద దృష్టి పెట్టి ఉపాధ్యాయులతో సహా అందరూ కూడా చక్కగా దృష్టి పెట్టి పాఠాలు చెప్పడం వల్ల చక్కటి ఫలితాలు వస్తున్నాయి. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సతీమణి ఎన్టీఆర్ ట్రస్ట్ చైర్మన్ నారా భువనేశ్వరి జన్మదిన వేడుకలు మంగళగిరి పార్టీ కేంద్ర కార్యాలయంలో ఘనంగా జరిగాయి. ఈ వేడుకల్లో మంత్రి సవిత పాల్గొని కార్యకర్తల సమక్షంలో కేక్ కట్ చేసి జన్మదిన వేడుకలను ఆనందోత్సాహాల మధ్య జరిపారు. అనంతరం కార్యాలయ సిబ్బందికి బట్టలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సవిత మాట్లాడుతూ వ్యాపారవేత్తగా రాణిస్తున్న బహుముఖ ప్రజ్ఞాశాలి, వేలాది మందికి ఉపాధి కల్పిస్తున్న సేవామూర్తి నారా భువనేశ్వరి అని కొనియాడారు. ఎన్టీఆర్ ట్రస్ట్ చైర్మన్ గా ఎంతో మంది విద్యార్థులకు నాణ్యమైన విద్య అందిస్తున్నారని ప్రశంసించారు. ఆమె ఆయురారోగ్యాలతో, సుఖ సంతోషాలతో, దీర్ఘాయుష్తో జీవించాలని ఆకాంక్షించారు. పల్నాడు జిల్లా చిలకలూరిపేట నియోజకవర్గం లింగంగుంట్లలోని అంగన్వాడీ కేంద్రాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సందర్శించారు. చిన్నారులతో మమ్మికమైన సీఎం వారితో కలిసి కింద కూర్చునే రాగి జావను తీసుకున్నారు. కాసేపు వారితో ముచ్చటించారు. పచ్చదనం పెంపులో భాగంగా అంగన్వాడీ ప్రాంగణంలో అంగన్వాడీ సిబ్బందితో కలిసి మొక్కను నాటారు. పల్నాడు జిల్లా చిలకలూరిపేట నియోజకవర్గం లింగంగుంట్లలోని అంగన్వాడీ కేంద్రాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సందర్శించారు. స్వచ్ఛాంధ్ర, స్వర్ణాంధ్ర, అన్నదాత సుఖీభవ కార్యక్రమాల్లో పాల్గొనేందుకు లింగంగుంట్ల గ్రామానికి వచ్చిన ముఖ్యమంత్రి తొలుత అంగన్వాడీ కేంద్రాన్ని సందర్శించారు. నెట్ జీరో విధానంలో భాగంగా 32 కోట్లతో రాష్ట్రంలోని 44,346 అంగన్వాడీ కేంద్రాలకు ప్రభుత్వం ఇండక్షన్ స్టవ్లు, పాత్రలను అందజేస్తోంది. ఇందులో భాగంగా ముఖ్యమంత్రి లింగంగుంట్ల అంగన్వాడీ కేంద్రానికి ఇండక్షన్ స్టవ్, స్టీల్ పాత్రలను అందించారు. అనంతరం అంగన్వాడీ కేంద్రంలోని సరుకుల నిల్వ వివరాలను అడిగి తెలుసుకున్నారు.
అంగన్వాడీ కేంద్రానికి వచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబుకు ముందుగా టీచర్, సహాయకురాలు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా అంగన్వాడీ కేంద్రం ద్వారా చిన్నారులకు ఇచ్చే పోషకాహారం, ప్రాథమిక విద్య, గర్భిణీలు, బాలింతలకు అందిస్తున్న సేవలను గురించి సీఎం అడిగి తెలుసుకున్నారు. ఇండక్షన్ స్టవ్ను అందుకున్న అంగన్వాడీ సహాయకురాలు సీఎం సమక్షంలోనే రాగి జావను కాశారు. చిన్నారులతో మమేకమైన సీఎం వారితో కలిసి కింద కూర్చొని రాగి జావను తీసుకున్నారు. కాసేపు వారితో ముచ్చటించారు. పచ్చదనం పెంపులో భాగంగా అంగన్వాడీ ప్రాంగణంలో అంగన్వాడీ సిబ్బందితో కలిసి మొక్కను నాటారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే పత్తిపాటి పుల్లారావు, కలెక్టర్ కృతికా శుక్లా, అధికారులు పాల్గొన్నారు. కృష్ణలంక పోలీసుల అక్రమ నిర్బంధంలో ఉన్న గాదె సాయి కృష్ణను చంపేసి ఉంటారనే అనుమానంతో బెజవాడ బార్ అసోసియేషన్ కోర్టులో పిటిషన్లు దాఖలు చేయడంతో పాటు వాస్తవాలు తేల్చడానికి ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీని ఏర్పాటు చేసిందని బెజవాడ బార్ అసోసియేషన్ అధ్యక్షులు విష్ణుబొట్ల లక్ష్మీనారాయణ తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బాధితురాలికి న్యాయం చేస్తామని హామీ ఇచ్చినప్పటికీ ఈ కేసులో కేవలం సీఐ నాగరాజుపైనే ఎఫ్ఐఆర్ నమోదు చేసి టాస్క్ ఫోర్స్ ప్రమేయాన్ని దాచడాన్ని బార్ అసోసియేషన్ తప్పుపట్టింది. కృష్ణలంక పోలీసుల అక్రమ నిర్బంధంలో ఉన్న గాదే సాయి కృష్ణ వ్యవహారంపై బెజవాడ బార్ అసోసియేషన్ అధ్యక్షులు విష్ణుబొట్ల లక్ష్మీనారాయణ నేతృత్వంలో గవర్నింగ్ బాడీ అత్యవసర సమావేశం నిర్వహించింది. ఈ సందర్భంగా లక్ష్మీనారాయణ మాట్లాడుతూ, గత నెల 26న సాయికృష్ణ తల్లి విజయలక్ష్మి తమను ఆశ్రయించి తన కుమారుడిని పోలీసులు అక్రమంగా నిర్బంధించి వేధిస్తున్నారని, ఒకవేళ చంపేసి ఉంటే కనీసం శవాన్నైనా అప్పగించాలని బార్ అసోసియేషన్ ముందు కన్నీరు మున్నీరయ్యారని తెలిపారు. ఈ ఘటనపై బార్ అసోసియేషన్ వెంటనే స్పందించి మానవ హక్కుల కమిషన్ను ఆశ్రయించడంతో పాటు హైకోర్టులో హబియస్ కార్పస్ పిటిషన్, స్థానిక కోర్టులో సెర్చ్ వారెంట్ మరియు హైవే సీసీ ఫుటేజ్లను భద్రపరచాలంటూ పిటిషన్లు దాఖలు చేసినట్లు వివరించారు. అలాగే కేసులో వాస్తవాలను వెలికితీసేందుకు జూన్ 4న ఒక ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీని ఏర్పాటు చేసినప్పటికీ ప్రాణభయం మరియు రాజకీయ పరిణామాల వల్ల ప్రస్తుతం బాధితురాలు, ఆమె తరపు న్యాయవాది కమిటీకి అందుబాటులోకి రాలేకపోయారని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బాధితురాలికి న్యాయం చేస్తామని హామీ ఇవ్వటం, దానికి ఆమె సంతృప్తి వ్యక్తం చేయడం శుభపరిణామమే అయినప్పటికీ బార్ అసోసియేషన్ మాత్రం ఈ పోరాటాన్ని ఇక్కడితో ఆపబోదని ఆయన స్పష్టం చేశారు. ఆ స్టేషన్లో బాధ్యతగా ఉన్న సిఐ ఒకరే కాదు, ఎస్ఐలు ఉన్నారు, కానిస్టేబుల్స్ ఉన్నారు, రైటర్లు ఉన్నారు, మిగతా హోంగార్డులు ఉన్నారు, ఇంతమంది ఉన్నారు, స్టాఫ్ ఉన్నారు. ఎవరూ కూడా ఈ విషయాన్ని గురించి స్పందించలేదు. ఒకవేళ సిఐ గారే కనుక తప్పు చేసుంటే మిగతా స్టాఫ్ అన్నా స్పందించి ఉండాలి కదా, స్పందించలేదు. వెంటనే మా తరపున మా హ్యూమన్ రైట్స్ కమిటీ ఇమీడియట్గా దీని మీద సెర్చ్ వారెంట్ ఫైల్ చేసింది. అలాగే ఈ సీసీ ఫుటేజ్లు అన్నీ కూడా మార్కాపురం నుంచి విజయవాడ తీసుకొచ్చారు అనే కాన్సెప్ట్ ఉండబట్టి ఈ మధ్యలో ఉన్న సీసీ ఫుటేజ్లు కూడా కలెక్ట్ చేసి ఉంచాలని చెప్పి సెకండ్ అడిషనల్ చీఫ్ మెట్రోపాలిటన్ మ్యాజిస్ట్రేట్ల కోర్టులో పిటిషన్ వేయడం జరిగింది. తర్వాత మా హ్యూమన్ రైట్స్ కమిటీ ఈ విజయలక్ష్మి గారితో కలిసి హైకోర్టులో కూడా హ్యాబెస్ కార్పస్ పిటిషన్ వేయడం జరిగింది. 28వ తారీఖు నుంచి అదేవిధంగా ఈ మొన్నటి దాకా ప్రభుత్వం పట్టించుకునేదాకా ఈ విషయం కమిషనర్ ఆఫ్ పోలీస్ దృష్టిలో లేదా, కమిషనర్ గారు మరి డీజీపీ గారి దృష్టిలో పెట్టలేదా, డీజీపీ గారు ఇవన్నీ ప్రిన్సిపల్ సెక్రటరీ గారి దృష్టిలో ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఏమైపోయింది, ఇన్ని జరుగుతున్నాయి, బార్ అసోసియేషన్లో మీటింగులు జరిగినాయి, ఇవన్నీ తీసుకెళ్ళి ప్రిన్సిపల్ సెక్రటరీ గారికి చెప్పలేదా, ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఫెయిల్ అయిందా ఈ విషయంలో అని మేము ప్రశ్నిస్తున్నాం. గాదె సాయి కృష్ణ పట్ల పోలీసులు అనుచితంగా ప్రవర్తించారని, దీనికి బాధ్యులైన వారిపై చట్ట ప్రకారం ఖచ్చితంగా కఠిన చర్యలు తీసుకుంటామని జనసేన పార్టీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు సామినేని ఉదయ్ భాను హామీ ఇచ్చారు. శవ రాజకీయాలు చేయడం వైసీపీకి మొదటి నుంచి అలవాటేనని, ప్రతి విషయాన్ని రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకోవటం దుర్మార్గమని మండిపడ్డారు. ఎన్టీఆర్ జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు సామినేని ఉదయ్ భాను పార్టీ నేతలతో కలిసి ఇటీవల మరణించిన గాదే సాయి కృష్ణ కుటుంబ సభ్యులను పరామర్శించారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు వారి కుటుంబాన్ని కలిసి ఓదార్చామని, సాయికృష్ణ కుటుంబానికి జనసేన పార్టీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని ఆయన ఈ సందర్భంగా భరోసా ఇచ్చారు. సాయికృష్ణ పట్ల పోలీసులు అనుచితంగా ప్రవర్తించారని ఆరోపించిన ఉదయ్ భాను దీనికి బాధ్యులైన వారిపై చట్ట ప్రకారం ఖచ్చితంగా కఠిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. మొదటి నుండి సాయికృష్ణ కుటుంబం జనసేన పార్టీతోనే ప్రయాణం చేస్తోందని ఆయన గుర్తు చేశారు. శవరాజకీయాలు చేయటం వైసీపీకి మొదటి నుంచి అలవాటేనని, ప్రతి విషయాన్ని రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకోవటం దుర్మార్గమని మండిపడ్డారు. కూటమి ప్రభుత్వంపై బురద చల్లటమే లక్ష్యంగా వైసీపీ ఇలాంటి శవరాజకీయాలకు పాల్పడటం దారుణమని, గత వైసీపీ ప్రభుత్వ హయాంలోనే అనేక దారుణాలు జరిగాయనేది పచ్చి నిజమని సామినేని ఉదయ్ భాను విమర్శించారు. అతిగా ప్రవర్తించి
అతన్ని అనేక రకాలుగా హింసించడం జరిగింది. దాన్ని ఏ విధంగా హింసించారు, దాన్ని ఎలా సంఘటన ఎలా జరిగింది, ఒకవేళ అందరి మీద కుర్రవాళ్ళైన తర్వాత యూత్ అయిన తర్వాత కొన్ని కేసులు ఉండడం సహజం. అయినప్పటికీ కూడా మరి అవన్నీ కూడా మరి కేసుల్లో ఉంటే దాన్ని పోలీస్ స్టేషన్లో కేసు ఎఫ్ఐఆర్ కట్టి కోర్టులో దాని గురించి తీసుకోవాలి తప్ప మరి హింసించకూడదు, కొట్టకూడదు. అయినా కూడా కొట్టారా కొట్టలేదా అనేది పూర్తి విచారణ జరపాలని చెప్పి మేము కోరుకుంటున్నాం. అలానే నిన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కూడా దీని గురించి చాలా సీరియస్గా తీసుకొని ఈ సంఘటన జరిగిన వెంటనే 24 గంటల్లో ఉన్నత అధికారులని, డీజీపీని, సిపిని మరి వాళ్ళు పిలిచి ప్రత్యేకంగా దీని మీద దర్యాప్తు జరగాలి, సమగ్ర నివేదిక నాకు కావాలి, ఇది నిజంగా అదృశ్యమయ్యాడా, మనిషి ఎక్కడున్నాడు నిగ్గు తేల్చాలి అని చెప్పి చాలా గట్టిగా చెప్పారు ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి గారు. ధైర్యం, ఆవిష్కరణ, సామరస్యం, ఐక్యత మొదలైన విలువలు విద్యార్థుల వ్యక్తిత్వ వికాసానికి ఎంతో అవసరమని ఎన్జీఓ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు ఏ విద్యాసాగర్ అన్నారు. నేడు పాఠశాలలో నేర్చుకునే నాయకత్వ విలువలే రేపటి సమాజ నిర్మాణానికి పునాది అని పేర్కొన్నారు. విద్యార్థి మండలి సభ్యులు తమ సహ విద్యార్థులకు మార్గదర్శకులుగా ఉండాలని, పాఠశాల గౌరవాన్ని పెంచేలా ప్రతి కార్యాచరణలో ముందుండాలని సూచించారు. ధైర్యం, ఆవిష్కరణ, సామరస్యం, ఐక్యత మొదలైన విలువలు విద్యార్థుల వ్యక్తిత్వ వికాసానికి ఎంతో అవసరమని ఎన్జీఓ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు ఏ విద్యాసాగర్ అన్నారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం, విద్యార్థి నాయకుల ప్రమాణ స్వీకారోత్సవం గాంధీనగర్లోని చిట్టూరు హైస్కూల్లో ఘనంగా జరిగాయి. ముఖ్య అతిథిగా పాల్గొన్న విద్యాసాగర్ మాట్లాడుతూ నాయకత్వం అంటే పదవి కాదని బాధ్యత అని అన్నారు. నేడు పాఠశాలలో నేర్చుకునే నాయకత్వ విలువలే రేపటి సమాజ నిర్మాణానికి పునాది. ఓటమిని భయపడకండి, అవకాశాలను అన్వేషించండి, భిన్నాభిప్రాయాలను గౌరవించండి, అందరితో కలిసి పనిచేయండి అని పిలుపునిచ్చారు. విద్యార్థులు ధైర్యం, క్రమశిక్షణ, సేవాభావం, నిజాయితీతో ముందుకు సాగితే భవిష్యత్తులో సమాజానికి ఆదర్శ పౌరులుగా ఎదుగుతారని పేర్కొన్నారు. విద్యార్థుల మండలి సభ్యులు తమ సహ విద్యార్థులకు మార్గదర్శకులుగా ఉండాలని, పాఠశాల గౌరవాన్ని పెంచేలా ప్రతి కార్యాచరణలో ముందుండాలని సూచించారు. భారతదేశ పౌరుల్ని తీర్చిదిద్దాల్సిన బాధ్యత, భారతదేశ భవిష్యత్తును తీర్చిదిద్దాల్సిన బాధ్యత క్లాస్ రూమ్స్కి స్టూడెంట్స్ మీద ఉంది. మరి అటువంటి స్టూడెంట్స్లో లీడర్షిప్ క్వాలిటీస్ పెంపొందించే విధంగా, అలాగే స్పిరిట్ ఆఫ్ ఎంక్వైరీ పెంపొందించే విధంగా ఇవాళ వాళ్ళందరినీ లీడర్షిప్స్ మీద గ్రూప్స్గా చేయటం మనం చాలా ఇదివరకు రోజుల్లో ఉండేది కాన్సెప్ట్. స్కూల్ బాయ్స్ అక్కడి నుంచే మొత్తం దేశ నాయకత్వం అంతా కూడా వచ్చేది. మరి ఇవాళ ఆ నాయకత్వ లక్షణాలు పెంపొందించే విధంగా అటు హెడ్ స్కూల్ బాయ్ కానీ, హెడ్ స్కూల్ గర్ల్ కానీ, మిగిలిన టీమ్స్ కానీ, సెట్స్ కానీ, వాళ్ళకి సంబంధించిన కౌన్సిల్స్ కానీ, వాళ్ళకి సంబంధించిన లీడర్స్ని కానీ చేస్తూ వాళ్ళందరినీ ఇవాళ నియామకం చేయటం, ఆ నియామకం పొందిన వాళ్ళందరికీ అవార్డ్స్ ఇవ్వటం, దానికి పేరెంట్స్ అందరినీ కూడా చూసుకుని ఒక పండుగ వాతావరణంలో ఒక సంస్కృతి ఏదైతే భారతదేశ సంస్కృతి ఉన్నాయో వాటి సంస్కృతి కూడా ముందుకు తీసుకువెళుతూ. అనంతరం పాఠశాల సెక్రటరీ డి సుజాత మాట్లాడుతూ క్రమశిక్షణ, వినయం, సమయపాలన విద్యార్థి జీవితానికి బలమైన పునాది వేస్తాయన్నారు. అనంతరం ప్రిన్సిపాల్ పి హారిక మాట్లాడుతూ ప్రతిరోజు కొంత సమయం యోగాకు కేటాయించడం ద్వారా విద్యార్థుల చదువులోనూ జీవితంలోనూ మెరుగైన ఫలితాలు సాధించగలరన్నారు. అనంతరం విద్యార్థులు యోగా ఫర్ వన్ ఎర్త్ వన్ హెల్త్ అనే సందేశంతో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. విద్యార్థి మండలి నాయకుల ఎన్నికలలో భాగంగా స్కూల్ హెడ్ బాయ్, హెడ్ గర్ల్, హౌస్ కెప్టెన్లను ఎన్నుకొని వారి చేత ప్రమాణ స్వీకారం చేయించి బ్యాడ్జీలు అందజేశారు. విద్యార్థులు చేసిన సాంస్కృతిక ప్రదర్శనలు, మార్చ్ పాస్ట్లు ఈ కార్యక్రమానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. హిందూ హై స్కూల్ కమిటీ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ డాక్టర్ వి నారాయణరావు, స్కూల్ ట్రెజరర్ ఎం వరప్రసాద్, కమిటీ సభ్యులు బివి బాలకోటేశ్వరరావు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. చిన్నతనం నుంచే స్కూల్ లెవెల్ నుంచే నాయకత్వ లక్షణాలను, తర్వాత మనకు తెలుసు నేటి నాయకులే రేపటి పౌరులు అని చెప్పన్నానని, ఇవాల్టి ప్రజెంట్ సిటిజన్స్ రేపు పొద్దున ఫ్యూచర్లో లీడ్ చేయాలి అని చెప్పి వాళ్ళకి విద్యార్థి దశ నుంచే, స్కూల్ దశ నుంచే ఎలా బిహేవ్ చేయాలి, లీడ్ ఎలా చేయాలి అన్నది మాక్ ఎలక్షన్స్ కండక్ట్ చేసి ఆ స్టూడెంట్స్ అందరూ ఎన్నుకోబడిన లీడర్స్ని ఇవాళ ప్రమాణ స్వీకారం చేస్తున్నాం. తెలుగుదేశం పార్టీ కోసం అంకిత భావంతో పనిచేస్తున్న ప్రతి కార్యకర్తను పార్టీ ఎల్లప్పుడూ గుర్తుపెట్టుకుంటుందని నూర్ భాషా డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ నాగుల్ మీరా స్పష్టం చేశారు. ఇంతియాజ్ హుస్సేన్ పార్టీ పట్ల ఎంతో అభిమానం, నిబద్ధత కలిగిన కార్యకర్తగా వెలుగొందారని, ఇంతియాజ్ హుస్సేన్ మరణం పార్టీకి తీరని లోటని ఆవేదన వ్యక్తం చేశారు. అర్బన్ మైనార్టీ ఉపాధ్యక్షుడు సయ్యద్ ఇంతియాజ్ హుస్సేన్ 5వ వర్ధంతి కార్యక్రమం
35వ డివిజన్ బెజ్జోనిపేట మసీదు సెంటర్లో సయ్యద్ ఫయాజ్ హుస్సేన్ ఆధ్వర్యంలో జరిగింది. ఈ కార్యక్రమంలో నూరు భాషా డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ నాగుల్ మీరా, వడ్డెర కార్పొరేషన్ చైర్మన్ ఈశ్వర్, టీడీపీ రాష్ట్ర మైనార్టీ సెల్ జనరల్ సెక్రటరీ ఫతావుల్లా, రాష్ట్ర మహిళా సెక్రటరీ ఆశా పాల్గొని ఇంతియాజ్ హుస్సేన్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా నాగుల్ మీరా మాట్లాడుతూ ఇంతియాజ్ హుస్సేన్ పార్టీ పట్ల ఎంత అభిమానం, నిబద్ధత కలిగిన వ్యక్తని, ఆయన మరణం పార్టీకి తీరని లోటన్నారు. అకాల మరణం చెందిన కార్యకర్తల కుటుంబాలను తమ కుటుంబ సభ్యుల్లాగే ఆదుకుంటామని, వారికి ఏ కష్టం వచ్చినా పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. కార్యకర్తలు లేకపోయినా వారి సేవలను స్మరించుకుంటూ ఇటువంటి కార్యక్రమాలు చేపట్టడం పార్టీ సాంప్రదాయమని వారు పేర్కొన్నారు. మైనారిటీలో నాయకుడిగా ఎదిగినటువంటి వ్యక్తి అకాల మరణం తెలుగుదేశం పార్టీకి చాలా బాధ కలిగించింది. వాళ్ళ 5వ వర్ధంతి సందర్భంగా స్థానికంగా ఉన్నటువంటి హబీబు అట్లాగే ఇంతియాజ్ కుటుంబ సభ్యులు అందరూ కలిసి వాళ్ళ అన్నదాన కార్యక్రమం పెట్టడం జరిగింది. తెలుగుదేశం పార్టీలో ఒక కార్యకర్తగా వచ్చి మైనార్టీ సెల్ అధ్యక్షుడు స్థాయికి వెళ్ళి తెలుగుదేశం పార్టీ ఏ కార్యక్రమం ఇచ్చినా చాలా తప్పకుండా చేసేటువంటి మనస్తత్వం కలిగినటువంటి వ్యక్తి. పార్టీలో వ్యక్తిగతంగా నాకు బాగా ఇష్టమైనటువంటి వ్యక్తి, నన్ను చాలా అభిమానించేటువంటి వ్యక్తి లేకపోవటం అనేది మా తెలుగుదేశం పార్టీ కుటుంబానికి తీరని లోటుగా భావిస్తూ ఉన్నాం. ఆయన చనిపోయి ఈ రోజుకు 5 సంవత్సరాలైంది. 5 సంవత్సరాలైనా కూడా ఇంతియాజ్ చేసిన సేవలను మనం ఈరోజు కూడా స్మరించుకుంటున్నామంటే ఆయన ఏ విధంగా సోషల్ వర్క్ చేశాడో, సామాజిక కార్యక్రమాలు చేశాడో ఈ సభ ద్వారా మనకు తెలుస్తుంది. ఇంతియాజ్ చేసిన సేవలు వారి యొక్క ఫ్యామిలీ, వారి యొక్క అన్నదమ్ములు, వారి యొక్క స్నేహితులు కూడా కొనసాగించాలని. ఈ కార్యక్రమంలో అర్బన్ ఉపాధ్యక్షులు కొట్టేటి హనుమంతరావు, దళిత సీనియర్ నాయకుడు పరిసిపోగు రాజేష్, డివిజన్ ప్రెసిడెంట్ బోదాల నందకుమారి, మైనార్టీ నాయకులు షేక్ హబీబ్, డివిజన్ వైస్ ప్రెసిడెంట్ సయ్యద్ ఖాదర్ హుస్సేన్, మాజీ కార్పొరేటర్ పైడిమాల సుభాషిణి, టీడీపీ నాయకులు అట్లూరుకొండ, దుర్గా, అంకయ్య తదితరులు పాల్గొన్నారు. కూటమి ప్రభుత్వ వైఫల్యాలను, అరాచకాలను ప్రశ్నిస్తే అక్రమ కేసులు పెట్టి అరెస్టులు చేస్తున్నారని ఎన్టీఆర్ జిల్లా వైకాపా యువజన విభాగం అధ్యక్షులు కొరివి చైతన్య, సెక్రటరీ సుకుంతరావు మండిపడ్డారు. వైసీపీ యువజన విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ కారుమూరి సునీల్ అక్రమ అరెస్టును వారు తీవ్రంగా ఖండించారు. గుణదలలోని వైసీపీ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ గత వైసీపీ ప్రభుత్వంలో మద్యం అమ్మకాలు పారదర్శకంగా సాగాయని, బెల్ట్ షాపులను నియంత్రించి నాణ్యమైన మద్యాన్ని ఎంఆర్పీ ధరలకే అందించామని గుర్తు చేశారు. కానీ ప్రస్తుత కూటమి పాలనలో ప్రతి మద్యం దుకాణంలో అధిక ధరలకు అమ్ముతున్నా ఎక్సైజ్ శాఖ పాటించుకోవడం లేదని, ఈ కమిషన్లన్నీ కరకట్ట ప్యాలెస్ కు వెళుతున్నాయని ఆరోపించారు. ప్రజల ఆరోగ్యంతో ప్రభుత్వం చెలగాటమాడుతోందని ధ్వజమెత్తారు. ఈ రాష్ట్రంలో ప్రతి మద్యం దుకాణంలో కూడా ప్రతి బాటిల్ పైన 10 నుంచి 20 రూపాయలు ప్రతి పేద ప్రజల దగ్గర నుంచి ఎక్కువ శాతం వసూలు చేస్తున్నారు. ఎంఆర్పి రేట్ల కన్నా కూడా ప్రతి షాప్లో ప్రతి బాటిల్ పైన 10 నుంచి 20 రూపాయలు వసూలు చేస్తున్నారు. ఇదేంటి అని అడిగే ఎక్సైజ్ డిపార్ట్మెంట్ మాత్రం నిమ్మకి నీరెత్తినట్టు ఏమి పట్టనట్టు కూర్చుంటుంది. ఈ రాష్ట్ర ప్రభుత్వం కూడా 99 ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న 99 రూపాయల మధ్యనే కూడా 120 రూపాయలకి ఈరోజు ఆ షాపుల్లో అమ్మటం జరుగుతుంది. ఏంటని ప్రశ్నించే వాళ్ళు లేరు. ఏంటని ప్రశ్నిస్తే వైఎస్ఆర్సీపీ నాయకుల మీద లేని కేసులు ఉన్నట్టు అబద్ధాలను సృష్టించి మీడియాలో, సోషల్ మీడియాలో ప్రశ్నిస్తే వాళ్ళపైన కేసులు, మీడియాలో ప్రశ్నిస్తే వాళ్ళపైన కేసులు, పబ్లిక్లో ప్రశ్నిస్తే వాళ్ళపైన దాడులు చేస్తుంది కూటమి ప్రభుత్వం. సరైనటువంటి యొక్క పరిపాలన ప్రజలకు అందించడమే ప్రతిపక్ష యొక్క బాధ్యత. అలాంటి ప్రతిపక్ష పాత్ర పోషిస్తున్నటువంటి మరి సునీల్ గారు మరి ఈ రకంగా మద్యం కుంభకోణాలు, అక్రమ మద్యం రవాణా, మరి ఎక్కువ రేట్లు, ఈ కల్తీ మద్యాల వల్ల ప్రజల ప్రాణాలు వెళ్తుందని ఇవన్నీ ప్రశ్నిస్తే తిప్పి వాళ్ళ మీద కేసులు పెట్టి జైల్లో పెట్టి వేధించేటువంటి పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. ఎన్నాళ్ళు సాగుతుంది ఇలాంటి పరిపాలన? ఎన్నాళ్ళు చేస్తారు ఇలాంటి దుర్మార్గమైనటువంటి యొక్క పరిపాలన? ప్రభుత్వానికి అధికారం అనేది శాశ్వతం కాదు. ఈరోజు మీరు ఉండొచ్చు, చేతిలో మీ పవర్ ఉండొచ్చు, కానీ రేపొద్దున ఈ ప్రభుత్వం కనుక అధికారంలోకి వచ్చిందని అంటే మీ పరిస్థితి ఏంటనేది ఒకసారి ఆలోచించుకోండి.
విజయవాడ ఇంద్రకీలాద్రి దుర్గగుడిలో స్వచ్ఛత హీ సేవ కార్యక్రమంలో భాగంగా ఆలయ చైర్మన్ బొర్రా రాధాకృష్ణ ఈవో వికెసి నాయక్ నేతృత్వంలో స్వచ్ఛ ఇంద్రకీలాద్రి ప్రతిజ్ఞ కార్యక్రమం నిర్వహించారు. అమ్మవారి దర్శనానికి వచ్చే భక్తుల కోసం ఘాట్ రోడ్డు, క్యూ లైన్లు, ప్రసాదం కౌంటర్లు సహా ఆలయ పరిసరాలన్నింటినీ నిరంతరం పరిశుభ్రంగా ఉంచాలని సిబ్బందికి దిశానిర్దేశం చేశారు. ఇంద్రకీలాద్రిని ప్లాస్టిక్ రహిత, పర్యావరణ హిత ఆధ్యాత్మిక క్షేత్రంగా తీర్చిదిద్దేందుకు ఆలయ అధికారులు, పాలక మండలి సభ్యులు, భద్రతా పారిశుద్ధ్య సిబ్బంది కలిసి ప్రతిజ్ఞ చేశారు. విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువైన ఉన్న దుర్గామల్లేశ్వర స్వామివారి దేవస్థానంలో ఉదయం స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమంలో భాగంగా స్వచ్ఛ ఇంద్రకీలాద్రి ప్రతిజ్ఞా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో దుర్గగుడి ధర్మకర్తల మండలి చైర్మన్ బొర్రా రాధాకృష్ణ గాంధీ, ఆలయ కార్యనిర్వహణాధికారి ఈవో వికెసి నాయక్ మరియు పాలక మండలి సభ్యులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా చైర్మన్ బొర్రా రాధాకృష్ణ మాట్లాడుతూ, అమ్మవారిని దర్శించుకోవడానికి వచ్చే భక్తులకు ఇంద్రకీలాద్రి ప్రాంగణం ఒక దివ్యమైన అనుభూతిని అందించాలని, ఆలయ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడంలో సిబ్బందితో పాటు భక్తులు కూడా భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ఈ విషయంలో మనం శుభ్రంగా నీట్నెస్గా ఉండాలి అంటే ఆ పాయింట్ కూడా మీరు కూడా పంచుకోవాలి ఎంత కొంత. అలాగే సెక్యూరిటీ వాళ్ళు కూడా మేము ముందు ముఖ్యమంత్రి గేట్లో నుంచి నా డ్యూటీ అని కాదు అనుకోకూడదు, ఎలా కొడతాను మీరు తరిగి కొట్టాలి కొంచెం, లేకపోతే ఎలా వస్తాయి కూడా పైకి వస్తాయి అంతా. అనంతరం ఈవో వికెసి నాయక్ ఆలయ అధికారిక సిబ్బంది, భద్రతా విభాగం, పారిశుద్ధ్య కార్మికులను ఉద్దేశించి మాట్లాడుతూ, ఘాట్ రోడ్డు, క్యూ లైన్లు, ప్రసాదం కౌంటర్లు, కేశఖండనశాల వంటి ప్రాంతాలను నిరంతరం స్వచ్ఛంగా ఉంచాలన్నారు. సిబ్బంది భక్తుల పట్ల మర్యాదపూర్వకంగా ఉంటూ అంకిత భావంతో విధులు నిర్వహించాలని దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా ఈవో సమక్షంలో చైర్మన్, పాలక మండలి సభ్యులు, ఆలయ అధికారులు, భద్రతా, పారిశుద్ధ్య సిబ్బంది అందరూ కలిసి ఇంద్రకీలాద్రిని ప్లాస్టిక్ రహిత, పర్యావరణ హిత ఆధ్యాత్మిక క్షేత్రంగా తీర్చిదిద్దుతామని స్వచ్ఛ ఇంద్రకీలాద్రి ప్రతిజ్ఞ చేశారు. ఈ ఆలయం పవిత్రతను మనం కాపాడడానికి మనం అందరం కూడా కలిసికట్టుగా నిర్వహించాలి. మనకు ముఖ్యంగా ట్రస్ట్ బోర్డు చైర్మన్ గారు కావచ్చు, మెంబర్లు కావచ్చు, అధికారులు కావచ్చు, సెక్యూరిటీ, శానిటేషను, సేవాదారులు ప్రతి ఒక్కరూ కూడా ప్రతిరోజు కూడా ఈ యొక్క దైనందిన కార్యక్రమంలో, అమ్మవారి కార్యక్రమంలో ప్రతి ఒక్కరు కూడా మనస వాచ కర్మేణ పాల్గొంటున్నారు. వారికి తోచినటువంటి మనకు డౌట్స్ కానీ అడ్వైజెస్ కానీ ఇస్తున్నారు. మనం కూడా అన్ని కూడా మన ఆరోగ్యం మన చేతిలోనే ఉందని, ముందస్తు పరీక్షల ద్వారా అనారోగ్యం బారిన పడకుండా జాగ్రత్త పడవచ్చునని సిపిఐ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు దొనెపూడి శంకర్ అన్నారు. విజయవాడ టాక్సీ సొసైటీ వర్కర్స్ యూనియన్ మరియు ది విజయ టాక్సీ యూనియన్ ఆధ్వర్యంలో జరిగిన మెడికల్ క్యాంపును ఆయన ప్రారంభించారు. రాష్ట్రంలో గంజాయి విజృంభిస్తుందని, వాటిని అరికట్టేందుకు ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేయాలని శంకర్ కోరారు. గాంధీనగర్లోని వెలిదండ్ల హనుమంతరాయ గ్రంథాలయంలో ది విజయవాడ టాక్సీ సొసైటీ వర్కర్స్ యూనియన్ మరియు ది విజయ టాక్సీ యూనియన్ ఆధ్వర్యంలో యూనియన్ కార్యకర్తలకు, వారి కుటుంబ సభ్యులకు ఉచిత మెడికల్ క్యాంపు నిర్వహించారు. ఈ మెడికల్ క్యాంపును సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు, యూనియన్ గౌరవాధ్యక్షులు దొనెపూడి శంకర్ ప్రారంభించారు. ఈ శిబిరం హెచ్సిజి మరియు సెంటినీ గ్రూప్ ఆఫ్ హాస్పిటల్స్ మరియు సెంటర్ ఫర్ ఐ సెంటర్ వారి సౌజన్యంతో జరిగిన ఈ శిబిరంలో ఈసీజీ, గుండె పరీక్షలు, బీపీ, డయాబెటిక్, షుగర్ మరియు కంటి పరీక్షలు మరియు క్యాన్సర్ నిర్ధారణ పరీక్షలు జరిపారు. ఈ సందర్భంగా దొనెపూడి శంకర్ మాట్లాడుతూ, ఆరోగ్యం అనేది చాలా ముఖ్యమని అన్నారు. గంజాయి కారణంగా అనేక మంది అనారోగ్యం బారిన పడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఆరోగ్యాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ముందస్తు నిర్ధారణ పరీక్షల ద్వారా అనారోగ్యాల నుండి తప్పించుకోవచ్చునని అన్నారు. కోట్ల రూపాయలు సంపాదించుకున్న, ఎన్ని ఆస్తులున్నా కూడా ఆరోగ్యం గనక ముఖ్యమైతే ఎందుకు కూడా పనికి రాకుండా పోయేటువంటి పరిస్థితి ఉన్నది. ఇవాళ చూస్తున్నాం, రాష్ట్రం, దేశం అంతా కూడా గంజాయి మత్తులో ఊగుతూ ఉన్నది. విశ్వవిద్యాలయాలు సైతం, చివరికి ప్రాథమిక పాఠశాలలు సైతం కూడా గంజాయి కేంద్రాలుగా మారిపోతున్నటువంటి పరిస్థితి కనపడుతున్నది. దానికి వారు వీరని కాదు, కార్మికులు, కర్షకులు అందరూ కూడా ఈ డ్రగ్స్ బారిన పడి ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి, అలాగే కొంత పేదరికము, ఆర్థిక పరిస్థితి ఇవన్నీ కూడా తోడయి వాళ్ళ విజయవాడ టాక్సీ సొసైటీ, అలాగే విజయవాడ టాక్సీ వర్కర్స్ అందరూ కలిపి సంయుక్తంగా కుటుంబ సభ్యులను కూడా రమ్మని చెప్పి ఈ రోజున
అనంతరం యూనియన్ నాయకులు మాట్లాడుతూ వైద్యులు ముందుకొచ్చి తమకు సహకరించడం ఆనందంగా ఉందన్నారు. 30-35 ఏళ్ళు దాటిన వాళ్ళందరూ కూడా ఒకసారి గుండె చెకప్ స్క్రీనింగ్ అనేది చేయించుకోవాలి అనేది అందరికీ చెప్తానే ఉంటాం. కానీ ఎంతమంది చేయించుకుంటున్నారు, చేయించుకోవట్లేదు అనేది మేము చూస్తూనే ఉన్నాం రెగ్యులర్గా. అట్లీస్ట్ ఇట్లా క్యాంప్ రూపంలో మేము వచ్చి చేస్తే అయినా సరే తెలియని వాళ్ళు, ఇలాంటి వాళ్ళు ఎవరొకళ్ళు చూసుకుని వాళ్ళది ఏమన్నా జబ్బు ముందుగా తెలియనిది ఉంటే అది బయటపడి ముందుగానే జాగ్రత్తలు తీసుకుంటే ఒక గుండెపోటుని ఆపిన వాళ్ళం అవుతాం. అందుకని చెప్పి ఇట్లాంటి స్క్రీనింగ్లు అవి చేస్తూ ఉంటాం రెగ్యులర్గా. మీ ట్యాక్సీ వర్కర్సు అండ్ విజయ ట్యాక్సీ వర్కర్సు సంయుక్తంగా పెద్ద క్యాంపు పెడితే నేను మన డాక్టర్స్ని అందరినీ తీసుకొచ్చి ఆర్టు అంటే గుండె జబ్బు, అలాగే కళ్ళ పరీక్ష, అలాగే వీకో ఇవన్నీ చేపిస్తాను, మీరు సహకరించాలన్నప్పుడు సంతోషకరంగా ఆయన మాటలను స్వీకరించి వినోద్ గారికి పూర్తిగా హృదయపూర్వకంగా 2 యూనియన్ల తరపున ధన్యవాదాలు తెలియజేస్తూ, అలాగే పిలవగానే వచ్చిన మీ అందరూ కూడా నిదానంగా అందరూ కూడా చెకప్ చేయించుకోవాలి. మనకి ఏముంది ఏమి లేదనేది తెలియాలంటే మనం చెకప్ చేసుకుంటేనే. విజయవాడ రాజీవ్ గాంధీ హోల్సేల్ మార్కెట్లో కోర్టు ఆదేశాల ప్రకారం రైల్వే అధికారులు, పోలీసుల సహాయంతో 42 షాపులను కూల్చివేయటం వందలాది వ్యాపార కుటుంబాల ఉపాధిని దెబ్బతీసింది. ఈ చర్యతో రోడ్డున పడ్డ బాధితులు తమకు ప్రభుత్వం వెంటనే ప్రత్యామ్నాయ వసతి కల్పించి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు. విజయవాడలోని రాజీవ్ గాంధీ హోల్సేల్ కూరగాయల మార్కెట్ వద్ద రైల్వే స్థలాల కూల్చివేత ఉద్రిక్తతకు దారితీసింది. కోర్టు ఆదేశాల ప్రకారం దేశవ్యాప్తంగా తమ స్థలాల్లోని ఆక్రమణలు, అనధికారిక నిర్మాణాలను తొలగించే చర్యల్లో భాగంగా రైల్వే శాఖ ఈ నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా పోలీసులు మరియు భారీ భద్రత నడుమ అధికారులు మార్కెట్లోని 42 షాపులను పూర్తిగా కూల్చివేశారు. తరతరాలుగా ఈ మార్కెట్నే నమ్ముకొని వ్యాపారం చేస్తూ జీవిస్తున్న వందలాది కుటుంబాల ఉపాధి ఒక్కసారిగా దెబ్బతినటం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. ఈ కూల్చివేతల ప్రక్రియలో కొంతమంది వ్యాపారులు స్వచ్ఛందంగా అంగీకరించగా, మరికొందరు తమ సామాగ్రిని సర్దుకోవడానికి కొంత సమయం కావాలని అధికారులను కోరారు. దశాబ్దాలుగా ఇక్కడే వ్యాపారాలు చేసుకుంటున్న తమను ఉన్నపళంగా ఖాళీ చేయించడం వల్ల తీవ్ర నష్టం వాటిల్లుతుందని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమకు ప్రభుత్వం మరియు అధికారులు ప్రత్యామ్నాయ స్థలాన్ని చూపించి న్యాయం చేయాలని మార్కెట్ వ్యాపారులు ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.